ఓం దివ్యాత్మ స్వరూపులారా, మనము భగవద్గీత రహస్యం పేర దానిలోని అంతరార్థాలను పరిశీలిస్తున్నాం, తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా నేడు స్వార్థము, నిస్వార్థము, స్వాభిమానం అనే వాటి గురించి తెలుసుకుందాం. మనిషి జీవించాలంటే స్వార్థము అనేది ఉండాలి అని లౌకికంగా మాట్లాడుకుంటారు. ఇక్కడ స్వార్థం అంటే దాని అర్థం ఏంటంటే స్వ ప్లస్ అర్థం, స్వార్థం. స్వ అంటే తన స్థితిని తెలుసుకొని దానిని ప్రయోజనకరంగా చేసే విధానాన్ని స్వార్థము అంటారన్నమాట. అర్థం అంటే ప్రయోజనం. తన స్థితి ఏంటిది? ఇక్కడ తను అనేవాడు ఎవడో కాదు, ఆత్మస్వరూపుడు. ఆ ఆత్మస్వరూప స్థితిని తెలుసుకొని దానిని ప్రయోజనకరంగా, దానికి ప్రయోజనం చేకూరే విధంగా వ్యవహరించేటువంటి విధానం ఏదైతుందో అది స్వార్థం అని చెప్పబడ్డది. కానీ అలా కాకుండా లౌకికమైనటువంటి తన భౌతిక దృష్టితో ఆలోచించి ఇతరులకు హాని కలిగినా పర్వాలేదు, నష్టం జరిగినా పర్వాలేదు, కానీ కేవలం నాకు మాత్రమే మేలు జరగాలనే భావనతో వ్యవహరించేదంతా కూడా అది లౌకికమైన స్వార్థం కిందికి వస్తుందన్నమాట. అలా కాకుండా నిస్వార్థము అంటే ఆ యొక్క తన యొక్క ధర్మం పట్ల ఇబ్బంది అయినా కూడా ఇతరులకు మాత్రము ఎలాంటి ఇబ్బంది కాకుండా తను చేసే విధానం ఏదైతే ఉందో, తనకు నష్టమైనా పర్వాలేదు కానీ ఇతరులకు నష్టం కాకుండా ఇతరుల యొక్క ప్రయోజనం గురించి చేసే పనులు ఏవైతున్నాయో వాటిని నిస్వార్థము అని చెప్పబడ్డది. కాబట్టి ఈ రెండింటికంటే ఇంకొకటి ఏంటిదంటే స్వాభిమానం. ఈ స్వాభిమానం అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. స్వ అంటే ఇది తనకు అని అర్థం, తనకు మాత్రమేనని అర్థం. అయితే ఈ స్వాభిమానం అనేటువంటి, అభిమానం అంటే ప్రేమించుకోవడం, గౌరవించుకోవడం అనేటువంటి అర్థం ఇస్తుంది. కాబట్టి ఆ యొక్క స్వాభిమానాన్ని గురించి కనుక మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే, ఒక మనిషి అనేవాడు, ఒకే మనిషి, ఒకే వ్యక్తి ఏ విధంగానైతే భిన్నమైనటువంటి సందర్భాల్లో, భిన్నమైనటువంటి వ్యక్తుల సందర్భంలో, వ్యక్తుల సాన్నిధ్యంలో ఎలా మెదులుకుంటాడో అదే విధంగా మెదులుకోవలసిన అవసరం ఉంది. ఏ విధంగా? ఒకే వ్యక్తి తన యొక్క తల్లి దగ్గర కొడుకుగా వ్యవహరిస్తాడు, తండ్రి దగ్గర కొడుకుగా వ్యవహరిస్తాడు, భార్య దగ్గర భర్తగా వ్యవహరిస్తాడు, తన కొడుకు దగ్గర తండ్రిగా వ్యవహరిస్తాడు. ఈ విధంగా అనేకమైనటువంటి విధానాలతో తను వ్యవహరిస్తాడు. మనం చూస్తూ ఉన్నాం భౌతికంగా. అదే తరహాలో ఈ యొక్క వాస్తవాన్ని, స్వ అనే దాన్ని మనం గనక ఆలోచించినట్లయితే
ఆ స్వాభిమానాన్ని మొట్టమొదట నేను ఆత్మస్వరూపిణ్ణి, నేను ఆత్మస్వరూపిణ్ణి అనేటువంటి స్వాభిమానం ముందుగా కలిగి ఉండాలి. రెండవది ఏంటిది? ఒక జాతీయ దృక్పథం కనుక అక్కడ సందర్భం ఏర్పడినప్పుడు నేను ఫలానా జాతికి చెందినవాడిని, నేను భారతీయుణ్ణి, ఆ దృక్పథం ఉండాలి. ఒక మతపరమైన విషయం కనుక అక్కడ వచ్చినట్లయితే, సందర్భం ఏర్పడినట్లయితే నేను హిందువుణ్ణి, హిందూ మతస్థుణ్ణి అనే భావన కలిగి ఉండాలి. ఒక కులము అనగా వచ్చినట్లయితే నేను ఫలానా కులానికి చెందినవాడిని. ఒక ప్రాంతానికి వచ్చినట్లయితే నేను ఫలానా ప్రాంతానికి చెందినవాడిని, ఫలానా గ్రామానికి చెందినవాడిని అని ఈ విధంగా తన యొక్క భావనను వ్యక్తపరుస్తూ దానిని పూర్తి స్థాయిలో అభిమానించాలి, ప్రేమించాలి. అది ఎంత మాత్రమో తప్పు కాదు. కానీ అందులోనే ఏదైనా సందర్భంలో స్వాభిమానం ఉన్నా కూడా తనకు సంబంధించినటువంటి కులస్థుడే కావచ్చు, మతస్థుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు, అక్కడ ఒక తప్పు చేసినట్లయితే దాన్ని కూడా నిర్మోహమాటంగా వ్యతిరేకించి ఇది తప్పు అని చెప్పే అటువంటి విధానం ఏదైతే ఉందో అది సత్వగుణ సంపన్నునికి ఉండబడినటువంటి లక్షణం. అది తప్పనిసరి అవసరమని తెలుసుకోవాలి. స్వాభిమానం ఉండాలి, కానీ ఆ స్వాభిమానములో కూడా ఎవరైనా తప్పు జరిగినప్పుడు దానిని నిర్మోహమాటంగా ఖండించి ఆ యొక్క వ్యవస్థను కాపాడే విధంగా భావితరాలకు ప్రయత్నం చేయాలి. అలా చేయకపోతే తన యొక్క స్వాభిమానము గుడ్డితనం అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిలో స్వాభిమానం ఉండాలి. అందుకే మొట్టమొదట మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మన పెద్దలు కూడా చెప్పడం జరిగింది. స్వాభిమానం అంటే మాతృత్వం అన్నమాట. తన యొక్క దేశం పట్ల, తన యొక్క మతం పట్ల, తన యొక్క కులం పట్ల, తన యొక్క భాష పట్ల, ప్రతి దాని పట్ల, తన యొక్క గురువు పట్ల స్వాభిమానం ఉండాలి. కానీ అక్కడ కూడా తప్పు జరిగినప్పుడు నిర్మోహమాటంగా ఖండించాలి. దట్ ఈస్ గ్రేట్. కాబట్టి ఈ యొక్క స్వాభిమానం యొక్క రహస్యాన్ని, వాస్తవికతను తెలుసుకొని ప్రతి ఒక్కరం కూడా ఆ స్వాభిమానంతో మనము మెలగాలని, దానిలోని విధానాన్ని పరిశీలించి ఎప్పుడైనా గుడ్డితనంగా వ్యవహరించకుండా జ్ఞాన దృష్టితోటే మెలగాలని తెలియజేస్తూ ఓం తత్ సత్.